ఆలు పరోటా చేయడానికైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే 4 కప్స్ ఆఫ్ గోధుమ పిండి తీసుకున్నా. అండ్ దాంట్లో కొంచెం టర్మరిక్ పౌడర్ ఎయ్యండి. అది మీ ఇష్టం. నేనైతే ఇక్కడ వేస్తున్నా. కొంతమందికి ఇష్టం ఉంటది. కొంతమందికి ఇష్టం ఉండదు. సో, కొంచెం టర్మరిక్ పౌడర్ ఏసేసాక కొంచెం సాల్ట్ వేసి ఒకసారి మిక్స్ చేయండి. మిక్స్ చేశాక కొన్ని వాటర్ ఏసుకుంటూ మొత్తం అంత పిండి మొత్తం కలిపేలాగా కలపండి. ఇట్లా టచ్ చేస్తే ఫింగర్ లోపలికెళ్ళేలాగా ఆ టెక్స్చర్ రావాలన్నమాట పిండి. అండ్ ఇక్కడ నేనైతే 5 పొటాటోస్ అయితే బాయిల్ చేసుకున్నాను. ఇంకా పీల్ తీసేసి స్మాష్ చేసుకోండి. నా దగ్గర అయితే స్మాషర్ లేదు. నా హ్యాండ్స్‌తోనే నేను స్మాష్ చేశాను. చిన్న పీస్ పొటాటో కూడా లేకుండా బాగా స్మాష్ చేసుకోండి. ఎందుకంటే మళ్ళీ పరాటా తాలుస్తుంటే ఈ పీస్ ఆఫ్ పొటాటో ఇట్లా బయటకొస్తదన్నమాట. అందుకని ఇట్లా చాలా స్మూత్‌గా స్మాష్ చేసుకొని కొంచెం కరివేపాకు అండ్ పచ్చిమిర్చీలు సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అండ్ చిన్న కట్ చేసిన ఆనియన్స్ వేసేసుకోండి. మీ ఇష్టం. ఆనియన్స్ ఎక్కువ వేసుకున్నా పర్లేదు, తక్కువ వేసుకున్నా పర్లేదు. నాకైతే ఎక్కువ ఉంటే ఇష్టం కాబట్టి ఇక్కడ నేను కొంచెం ఎక్కువనే యాడ్ చేస్తున్నా ఆనియన్స్ అనేటివి. నెక్స్ట్ కొత్తిమీర వేసుకోండి కొంచెం. అండ్ హాఫ్ లెమన్ పిండేసుకోండి దాంట్లో. అండ్ కొంచెం జీలకర్ర. అండ్ నెక్స్ట్ గరం మసాలా అండ్ చాట్ మసాలా, గరం మసాలా బాగుంటుంది. చాట్ మసాలా వేస్తే కూడా నేను చాట్ మసాలా యాడ్ చేసా. అండ్ ఇక్కడ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం వేయండి. అండ్ రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. అండ్ ఇవన్నీ బాగా ఆ పొటాటోస్కి బాగా పట్టేలాగా కలపండి. అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్స్ అయ్యేలాగా ఒకసారి అన్నీ కలిపేసుకొని పక్కన పెట్టండి. ఇందాక గోధుమ పిండి కలిపి ఉంచాం కదా, అది 15 minutes to 20 minutes పక్కన పెట్టండి. బాగా మంచిగా నానుద్ది పిండి అనేది. అప్పుడు ఇంత నేనైతే బిగ్ సైజ్ తీసుకున్నాను చపాతీది. ఇక్కడ మీడియం తీసుకున్నా పర్లేదు. బిగ్ సైజ్ నేనైతే ఇక్కడ బిగ్ సైజ్ తీసుకున్నా. మీరు చూస్తే భక్షాలలో పిండి బెల్లం అంటే పప్పు బెల్లం పెడతాం కదా, సేమ్ అదే విధంగా కొంచెం థంబ్ ఫింగర్తోని లోపలికి ప్రెస్ చేస్తూ రౌండ్గా ఇలా అనండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఆలు మిక్చర్ ఉంది కదా మొత్తం, అది కూడా ఒక బాల్ లాగా చేసుకొని స్టఫ్ లెక్క దాంట్లో పెట్టాలి కాబట్టి, సో అలా రౌండ్గా లోపలికి దీపాలు వేసుకుంటారు కదా, ఇట్లా చేసేసుకొని ఆలుది కూడా ఇలాంటి ఇప్పుడు మనం బిగ్ సైజ్ చపాతీ ముద్ద తీసుకున్నాం కదా, సో ఆలు కూడా సేమ్ ఎంత సైజ్ అయితే తీసుకున్నామో అంత సైజ్ ఆలు కూడా తీసేసుకొని ఇప్పుడు చూడండి ఆలుది అనేది లోపలికి ఇట్లా ప్రెస్ చేస్తూ ఈ చపాతీ పిండి ఇట్లా పైకి ప్రెస్ చేస్తున్నాం. మీరు గమనించండి. మనం పెట్టిన స్టఫ్ అనేది లోపలికి అనుకుంటూ ఈ చపాతీది దగ్గరికి ఇట్లా ప్రెస్ చేస్తున్నా. ఇట్లా ప్రెస్ చేసేసి మొత్తం కవర్ చేశాను చూసారా. ఈ విధంగా స్టఫ్ మొత్తం దాంట్లో పెట్టేసి ఎక్స్ట్రా కొంచెం పిండి ఉంటే తీసుకోండి, తీసేయండి. లేదంటే మీ ఇష్టం, అట్లున్నా పర్లేదు. ఇట్లా అనేసుకోండి. అన్నీ ఒకేసారి స్టఫ్ నింపుకొని అయినా తర్వాత తాల్చుకోవచ్చు. లేదంటే ఎమ్మటెమ్మటే ఇట్లా చేసుకుంటూ ఒకటి కాలుతున్నప్పుడే ఇంకోటి రెడీ కూడా చేసుకోవచ్చు. అది మీ వీలుని బట్టి మీరు చేసేసుకోండి. చూసారా, అంత బిగ్ సైజ్ అయితే నేను చేశాను. అండ్ నెక్స్ట్ ఇంకొక ముద్దకి కూడా ఇలానే చేస్తున్నాను. యాజ్ ఇట్ ఈస్ నాకైతే ఈ ప్రాసెస్ చేస్తుంటే భక్షాలదే గుర్తొచ్చింది. సో యాజ్ ఇట్ ఈస్ ఇది కూడా థంబ్ ఫింగర్తోని చపాతీ ముద్దని లోపలికి ప్రెస్ చేస్తూ అండ్ నెక్స్ట్
ఈ స్మాష్ చేసిన పొటాటోస్ కూడా స్టఫ్ అలా పెట్టేసుకొని క్లోజ్ చేసేయండి. ఈ విధంగా క్లోజ్ చేసేసి పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఇంకా తాల్చుకోవడమే మనం. అసలు బ్రిటిషర్స్ షాక్ అయ్యేవాళ్ళంట. ఏంటి ఈ పూర్ణాలు కానీ మనం పూర్ణాలు చేస్తాం కదా, ఆ స్టఫ్ అసలు దీని లోపలికి ఎలా వచ్చింది, వీళ్ళు ఎలా పెట్టారు అనేసి బ్రిటిషర్స్ అసలు షాక్ అయ్యేవాళ్ళంట. ఎందుకో నాకు ఇప్పుడు అది గుర్తొచ్చింది ఈ వీడియో చూస్తూ వాయిస్ ఓవర్ ఇస్తుంటే. అండ్ నెక్స్ట్ తాల్చుకోండి, కొంచెం కొంచెం పిండి వేసుకొని తాల్చేసుకోండి. మరీ పల్చగా తాల్చుకోకండి, కొంచెం బాగా ఇట్లా ప్రెస్ చేస్తూ తాళవద్దు, లైట్గా అనాలి. లైట్గా ప్రెస్ చేస్తూ కొంచెం పెద్దగా చేసేసుకోండి. పల్చగా రాకూడదు, కొంచెం మందంగా ఉండాలన్నమాట ఆలు పరాటా. అట్లా కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ తాల్చేసుకొని నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని, యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆయిల్ వేయకూడదు. చపాతీ కొంచెం కాలాక, రెండు వైపులా కొంచెం కొంచెం కాలాక అప్పుడు ఆయిల్ ఆర్ గీ కానీ బటర్ కానీ వేస్తే చాలా బాగుంటుంది. నేను ఏదో ఇక్కడ ఆలోచనలో పడిపోయి ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసేసా. సో మీరైతే ఫస్ట్ ఒకవైపు కొంచెం కాలాక ఇంకోవైపు ఇంకొంచెం కాలాక అప్పుడు ఆయిల్ ఆర్ బటర్ ఆర్ గీ ఆర్ వేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఇట్లా కాల్చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. లైక్ దీంట్లో టమాటో సాస్ వేసుకొని తింటే ఇంకా చాలా బాగుంటుంది. నేనైతే నార్మల్గానే తినేసా. వీలైతే సాస్తో కూడా ట్రై చేయండి, భలే ఉంటుంది టేస్ట్ కూడా. సో ఈ విధంగా అయితే అన్నీ కూడా ఇలానే కాల్చుకోవాలి. చూసారు, ఇక్కడైతే నేను ఫస్ట్ ఆయిల్ వేయలేదు, కొంచెం కొంచెం కాలాక అప్పుడు ఆయిల్ వేసేసాను. మీరు కూడా అలానే చేసేసుకోండి. అండ్ ఇది చాలా హెల్దీ కూడా, పిల్లలకి కానీ మనకి కానీ. సో అన్నీ కూడా ఇదే విధంగా తాల్చుకొని కాల్చేసుకోండి. లైక్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. చూసారు కదా, ఇంట్లో మంచిగా కాలినాక ఇట్లా కట్ చేసి చూస్తే దాంట్లో ఆలు స్టఫ్ అనేది ఉంటుంది. టేస్ట్ మాత్రం చాలా 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 బాగా వచ్చింది. ఒకసారి మీ ఇంట్లో కూడా ఇలానే ట్రై చేయండి, ఈజీగా అయిపోతుంది కదా. బ్రేక్ఫాస్ట్ లాగా తీసుకుంటే ఇంకా బెటర్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.